కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖగా మారింది. అధికారుల అనౌచిత నిర్ణయాలతో గందరగోళం నెలకొంది. వైద్య ఆరోగ్య శాఖలో సరైన ప్రణాళిక లేకుండా చేసిన బదిలీలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నర్సింగ్ ఆఫీసర్ల ఆందోళన ఉధృతంగా కొనసాగుతుంది. ఒక పక్క వైద్యులు లేక మరోపక్క నర్సింగ్ ఆఫీసర్ల కొరతతో రోగులు మాత్రం నానా పాట్లు పడుతున్నారు. వైద్యం చేసేవారు లేక అల్లాడిపోతున్నారు. స్టాఫ్ నర్సింగ్ల ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో నర్సింగ్ ఆఫీసర్ల బదిలీలు రచ్చరచ్చైంది. కోటిలో శుక్రవారం అర్ధరాత్రి వరకు నిరసన తెలిపిన నర్సులు శనివారం డిపిహెచ్ కార్యాలయాన్ని ముట్టడించారు. పారదర్శకంగా సీనియారిటీ జాబితా ప్రకటించాలని, వేకెన్సీ జాబితాను ప్రదర్శించి ఆఫ్లైన్ లో కౌన్సిలింగ్ నిర్వహించాలని, ఆప్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్షల రూపాయలు తీసుకుని సీనియారిటీ జాబితా నుంచి పేర్లను మాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా హెడ్ నర్సుల పదోన్నతులు చేపట్టాలని, ఆ తర్వాతే బదిలీలు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కొందరు నర్సింగ్ ప్రతినిధులను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ వద్దకు తీసుకెళ్లారు. పదోన్నతులు చేపట్టడం కుదరదని, బదిలీలను ఆఫ్లైన్ లో నిర్వహిస్తామని, సీనియారిటీ లిస్టును మరోసారి సమీక్షించి సాయంత్రానికి వెబ్సైట్ లో పొందుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల వరకు వేచి ఉన్న డిపిహెచ్ డాక్టర్ రవీంద్ర నాయక్ తన కార్యాలయానికి రాకపోవడంతో స్టాఫ్ నర్సులు కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ కి చేరుకొని ఓ ఎంసీ అకాడమిక్ బ్లాక్ వద్ద నిరసన తెలిపారు. దీంతో డిపిహెచ్ అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి తాము ఆయన కోసం ఎదురు చూస్తే త్వరలో కమ్యూనికేట్ చేస్తామంటూ ఒక్క ముక్క మాట్లాడి వెళ్లిపోయారని నర్సులు మండిపడ్డారు. దీంతో సీనియర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ల బదిలీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారో తెలపాలని తెలంగాణ నర్సెస్ అసోసియేషన్ ప్రతినిధులు డిపిహెచ్ కు వినతి పత్రం అందించారు. జోన్ల వారీగా సీనియారిటీ లిస్టును, లాంగ్ స్టాండింగ్ జాబితాను, 40% తప్పనిసరి బదిలీల జాబితాను విడుదల చేయాలని కోరారు. సీనియర్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. కేటగిరీలో ఎవరెవరిని బదిలీ చేస్తున్నారో జాబితాలో స్పష్టంగా పేర్కొనాలని డిమాండ్ చేశారు. డిపిహెచ్ పరిధిలో హెడ్ నర్సుల కౌన్సిలింగ్ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరగాల్సి ఉండగా సాయంత్రం 6:30 ప్రారంభమైంది. ఇందులోనూ సీనియారిటీ లిస్టు తప్పుల తడకగా ఉన్నదన్నట్టు హెడ్ నర్సులు మండిపడ్డారు. అటు నర్సింగ్ ఆఫీసర్ల బదిలీలు రచ్చకెక్కడంతో డిపిహెచ్ పరిధిలోని డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్, ఫార్మసీ, ల్యాబ్, ఏఎన్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూ తదితర క్యాడర్ల కౌన్సిలింగ్ కూడా సక్రమంగా జరగలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియారిటీ జాబితా తప్పుల తడకగా ఉందని, అర్హత లేకున్నా స్పౌజ్, ఇతర కారణాలతో చాలా మందిని రిటైన్ చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇందుకు డిప్యూటీ డైరెక్టర్ బదిలీలను ఉదాహరణగా చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది ఉండగా హైదరాబాద్ లోనే 11 మంది పనిచేస్తున్నారు. వీరిలో 5 లాంగ్ స్టాండింగ్ అధికారులు ఉండగా 4 స్పౌజ్ కోటా కింద రిటైన్ చేశారు. అయితే ఇందులో 2 మాత్రమే అర్హత ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆరోగ్య శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేరినట్టు సమాచారం. పలువురు యూనియన్ల నేతలు మధ్యవర్తుల అవతారం ఎత్తి లక్షల రూపాయలు వసూలు చేసి కీలక అధికారులకు ముట్టజెప్పారని, అందుకే ఇలా అక్రమ బదిలీలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.